పాలు తాగి పడుకోండి. అమ్మ నాన్న మన కోసం కంగారు పడుతుంటారు. వెళ్ళిపోదాం మావా. రాత్రి వెళ్ళిపోతా అన్నారు, గడి వేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఏంటి సౌండ్ రావట్లేదు? నిద్రపోతూ ఉంటారులే. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. మరెటెళ్ళారు వీళ్ళు? బామ్మా, బామ్మా! ఒరే ఏంట్రా, ఏంటి కొంపలు అంటుకుపోయేటట్టు అరుపులు? రాత్రి వచ్చిన వాళ్ళని నువ్వు పంపించేశావా? లేదే. మరి వాళ్ళు లేరేంటి? మనం లేవక ముందే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? ఛాన్సే లేదు. మనమంతా నిద్రపోయాక వెళ్దామని రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. అందుకనే వాళ్ళు వెళ్లకుండా గడి పెట్టాను. గడే వేసుంటే ఎలా వెళ్ళిపోతారు బామ్మ? ఒరే, వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు తలుపులు మూయడం ఏంటి? ఏమన్నా కలగన్నావా? కల కాదు బామ్మ, నిజంగానే గడి పెట్టాను. గడి పెడితే ఎలా వెళ్తారా? ఏం ముసలి, నిజం చెప్పు. నువ్వే వాళ్ళని పంపించావు కదూ? ఓరి బడవా, నేను పంపించడం ఏంట్రా? ఆపుతావా ఈ వేషాలు? పొద్దున్నే మొదలెట్టావా ఈ బామ్మతో ఆటలాడటం? ఆటలు కాదు బామ్మ, నిజంగానే గడి పెట్టాను. పెద్ద మాయలా ఉంది. మాయేరా, మాయే. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి? వాళ్ళు వెళ్ళాకైనా నువ్వు గడి పెట్టి ఉండాలి, లేదా నువ్వు అబద్ధాలైనా ఆడుతూ ఉండాలి. అబద్ధాలు కాదే, వాళ్ళు లోపల ఉండగానే నేను బయట గడి పెట్టాను. చాలా ఆపరా, ఆపు. నా కవతలో బోల్డ్ అని పనులున్నాయి, రా. ఏ ముసలి, ముసలి లేదు, ఏమి లేదు. ఏ ముసలి, ఏంటబ్బా ఇది? యా, ఓకే, షూర్. ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరూ మన రిలాక్స్ మెడిసిన్ ఎప్పుడు డెలివరీ చేస్తున్నారని అడుగుతున్నారు. రెడీ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అర్జున్ గారు మాకు ఇంకా ఫార్ములా ఇవ్వలేదు మేడం. ఇస్తే ఇన్ టైంలో సబ్మిట్ చేయగలం మేడం. అర్జున్ వచ్చాడా? వచ్చేసా. హాయ్ సుకుమార్. హాయ్ సార్. నువ్వు ఆ ఫామ్ లో చెప్తే ఇన్ టైంలోనే అందరికి సప్లై చేయొచ్చని సుకుమార్ అంటున్నాడు. నేను వచ్చింది అందుకే సార్. 1 minute. ఏంటి అర్జున్, ఏమైంది? 1 minute. ఏ, ఇదేంటి? పాస్వర్డ్ ఇస్తుంటే ఓపెన్ అవ్వడం లేదు. ఫర్గాట్ యువర్ పాస్వర్డ్? నా పాస్వర్డ్ ఎలా మర్చిపోతాను? కరెక్ట్ గానే టైప్ చేస్తున్నాను. ఎన్నిసార్లు ట్రై చేసినా పాస్వర్డ్ రాంగ్ వస్తుంది. వాట్స్ రాంగ్? అదే నాకు అర్థం కావట్లేదు సార్.
అరే భైరవి, నీది బామ్మ నీది కడియం గురించి అడుగుతది అనే టెన్షన్ లో మర్చిపోయి ఉంటావు. బాగా సోచ్కే గుర్తు చేసుకో. ఏ నాకేమైనా మెంటల్ అనుకున్నావా? కరెక్ట్ గానే టైప్ చేశాను అంటే వినరేంటి? అయ్యో, నా ప్రాజెక్ట్ ఫైల్ తో పాటు జూలీ మన ఇండియన్ కల్చర్ గురించి చేస్తున్న రీసెర్చ్ ఫైల్ కూడా ఇందులోనే ఉంది. ఓ మై గాడ్! అరే అల్లా, ఇప్పుడు ఏంటి చేయటం? క్యా హువారే దీనికి? కౌసల్య, భైరవికి నేను కాఫీ తీసుకెళ్ళిస్తాను. నువ్వు ఆ స్టవ్ మీద కూర చూస్తుండమ్మా. అలాగే బామ్మగారు. అరే భైరవి, నీది బామ్మ వచ్చేస్తుంది. ఇప్పుడు నీది కడియం గురించి అడిగితే తూ క్యా బోల్తే రే? భైరవి, ఏంటి బేగం గారు మంచి హుషారుగా రాగాలు తీస్తున్నారు? టెన్షన్ పడుతున్నదిగా? అరే టెన్షన్ ఏమీ లేదు బామ్మ. కాఫీ 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 కాదు, టీ. టీ టీకే టీకే బామ్మ. నువ్వు తీసుకో. వాట్? టీ 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 తీసుకో, తాగు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా అల్లా. ఉదయం మీ నాన్న నిన్ను తిట్టారనా? అయ్యో అదేం కాదు బామ్మ. మరెందుకు అలా ఉన్నావు? అది థ్యాంక్స్ బామ్మ. అరే బాగానే ఉంది బామ్మగారు. ఇప్పుడే మీది గురించి అది మాకు చెప్తుంది. నాది బామ్మ చాలా మంచిది అని, నీకి భైరవి ప్రాణం, భైరవికి నీది ప్రాణం అని మాకు చాలా సార్లు చెప్పినాయి. ప్రాణం కాబట్టే కంగారు బాధమ్మా. భైరవి, నువ్వు రావడం మా అందరికీ సంతోషమే. కానీ నేను చెప్పే వరకు రావద్దని నీకు మరీ మరీ చెప్పాను. మాకు చెప్పకుండా ఎందుకొచ్చావు? మామూలు రోజుల్లో వస్తే పర్వాలేదు, ప్రమాదం అని తెలుసు కూడా పౌర్ణమి రోజుల్లో వచ్చావు. మాకెంత భయం వేస్తుంది, ఎంత బాధ ఉంటుంది చెప్పు. ఆ శివుడి దయవల్ల ఏమీ కాలేదు. ఒకవేళ నీకేమైనా జరుగుంటే ఆయన అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. అది అది ఏదైనా మా దగ్గర దాస్తున్నావా? నీకేదో ప్రమాదం జరిగినట్టు నాకు కలొచ్చింది బామ్మ. నీకేమై ఉంటుందో అనే టెన్షన్లో వచ్చేసాను. ఫోన్ చేసి కనుక్కుంటే సరిపోతుంది కదా. అంటే తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయని మీరే అంటుంటారుగా, అందుకే ఏం జరుగుతుందోనని భయపడి వచ్చేసాను. మీ పద్ధతుల్ని, సంప్రదాయాల్ని, నమ్మకాల్ని నేను గౌరవించాలి అని చెప్తారు. ఏ నా నమ్మకాలు నాకుండకూడదా? సరేమ్మా, పుట్ట దగ్గరికి వెళ్ళాలి. త్వరగా రెడీ అయ్యి రండి. త్వరగా రండమ్మా. తాగు, టీ తాగు. అమ్మా, యా అల్లా. అరే నీకి బామ్మ ఏమంటుందో, ఎంత పెద్ద గొడవ చేస్తుందో అని నాకి పరేషాన్ అయినాయి. ఏకీ సెంటిమెంట్ డైలాగ్ మే నీది బామ్మకి సైలెంట్ చేసావు. హే, ఇది నా ల్యాప్టాప్ కాదే. ఏమై ఉంటుంది?
ఈ ల్యాప్టాప్ నాది కాదు, మారిపోయింది. మారిపోవడం ఏంటి? మీరు చెప్పిన దాన్ని బట్టి గుళ్ళోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారు విస్తృతంగా ఉన్నారంటే క్షుద్రశక్తులు కలవారై ఉండుంటారు. సామాన్యులైతే మనల్ని చూసి ఆగుతారు. మనం పడగెత్తి బుస కొడితే ప్రాణభయంతో పరుగులు తీస్తారు. కానీ మిమ్మల్ని ఎదిరించే సాహసం చేశారంటే వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. గుడిలోకి ప్రవేశించకూడదన్న నిబంధన తెలిసి కూడా ఈ సాహసం చేశారంటే వాళ్ళు క్షుద్రశక్తులు కలిగిన వాళ్లే. కానీ ఆ శక్తి వాళ్ళది కాదు అనిపిస్తుంది. వాళ్ళని ఎవరో ప్రేరేపించారనిపిస్తుంది. ఆ గుళ్ళో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకొని రండి. పున్నమి రోజుల్లో గుడివైపుకి వచ్చారంటే ఖచ్చితంగా పథకం ప్రకారమే వచ్చారు. వాళ్ళు నన్నే ఆపేంత శక్తి కలిగి ఉన్నారంటే దీని వెనక పెద్ద శక్తే ఉన్నట్టు అనిపిస్తుంది తండ్రి. మనం అనాదిగా ఆ గుడిని కాపాడుకుంటూ వస్తున్నాం. జనం మనల్ని నాగదేవతలుగా పూజిస్తున్నారంటే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. మన ప్రాణాలు పోయినా సరే గుళ్ళోకి ఎలాంటి దుష్టశక్తులు చొరబడకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. ఇది ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. ఇక ముందు ఇలాంటివెన్నో జరగచ్చు. చాలా జాగ్రత్తతో ఉండండి. అలాగే మావయ్య. అలాగే తండ్రి. ఇదేంటి గురుగారు, వీళ్ళకు కూడా ఆసనాలు నేర్పిస్తున్నారా ఏంటి? ఆసనాలు కాదు, సవాలు. గుళ్ళో పోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెత్తేలా 4 మంత్రాలు చదివి వీళ్ళ గురించి లేనిపోని బిల్డప్ ఇచ్చే లోపల ఏదో సాధించేస్తారనుకున్నా. ఇదే మీరు చేసింది. మీ మంత్రాలు మీకే పని చేయనప్పుడు ఇంకా నాకే పని చేస్తాయి గురుగారు. ఒక ప్రయత్నం విఫలమైతే అది మరొక ప్రయత్నానికి పునాది అవుతుంది. గురువుగారు, మీ డైలాగుల వల్ల ఏమీ ఉపయోగం లేదని నాకు అర్థమైపోయింది. నా తలపాడు ఏదో నేను పడతాను. ఆ గుళ్ళో నిధి, మా బావ పదవి 2 నాకు కట్టబెడతానన్నారు. అవి కట్టబెట్టకపోగా ఇప్పుడు తన కూతురు కూడా నా కొడుక్కిచ్చి పెళ్లి చేయనన్నాడు గురువుగారు. మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా నా పనేదో నేను చేసుకోవడం బెటర్గా ఉంది గురువుగారు. ఆశపడితే అదృష్టం దక్కుతుంది, నిరాశపడితే నీరసం మిగులుతుంది. నాది ఓటమి కాదు, నా శక్తిని అడ్డుకునే మరొక శక్తి ఉందని తెలుసుకునే గుణపాఠం. ఫలం కావాలంటే విత్తు నాటాలి, ఫలితం పొందాలంటే ప్రయత్నం చేయాలి. సాహసాలకి తెగింపుండాలి తప్ప ముగింపు ఉండకూడదు. ఉన్నది 5 రోజులు, అందులో 1 రోజు మాత్రమే వృధా అయ్యింది. మిగిలిన 4 రోజుల్లో నేను అనుకున్నది, నువ్వు కోరుకున్నది సాధించి తీరతా. సాధించే వరకు నా శోధన ఆపను. నమస్కారం అమ్మా. నమస్తే పంతులు గారు. మీ మనవరాలను చూసి చాలా రోజులైంది. బాగున్నావా అమ్మా? ముందు నాగదేవతకు దండం పెట్టుకోండి అమ్మా.
ఆ తర్వాత మీ పేరున అమ్మాయి గారి పేరున అభిషేకం చేయిస్తానమ్మా. సరే స్వామి, తీసుకోండి. భైరవి, ఏ అభిషేకం క్యా హే? వావ్, రండమ్మా. అలాగే చలో. అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ, నీ మనవరాలిని నువ్వే పిలిపించావా? నేను రమ్మలేదు శివుడు, అనుకోకుండా తనే వచ్చింది. అనుకోకుండా రావడం అంటే అనుకోని సంఘటన జరగడానికా? ఏం జరుగుతుంది శివుడు? వర్తమానం వేసే ప్రశ్నలకు భవిష్యత్తు సమాధానం చెబుతుంది. నేను రావడం రాకపోవడం అనేది నా ఇష్టం. వస్తే ఏం జరుగుతుంది? భైరవి, అర్థం లేకుండా ఏమిటి ఆ ప్రశ్నలు? తనెవరనుకున్నా? జ్యోతిష్కుడా? ఓం నమస్తే. జరగబోయేది చెప్పడానికి జ్యోతిష శాస్త్రాలేవీ చదవనక్కర్లేదు. పాపపుణ్యాల్లో మర్మం తెలిసిన ధర్మయోగి ఆయన. ఈ శివుడు ఏం చెప్తే అది జరుగుతుంది. అన్నపూర్ణమ్మ, మీరు పూజ జరిపించండి. వెళ్ళండి. రండమ్మా. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్. ఏ ఆగండి. అరే భైరవి, ఏం చేస్తున్నారు మీరంతా? పాలు పుట్టలో పోసి వేస్ట్ చేస్తున్నారేంటి? పుట్టలో ఉన్న నాగదేవత మనం పోసిన పాలు తాగి మనల్ని ఆశీర్వదిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుతున్నారేంటి? పాములు మీరు పోసే పాలు పాయసాలు లాంటివి తాగవు. తాగుతాయనుకోవడం మీ భ్రమ. పావుల్ని పూజించటం భక్తి కాదు, అది మీ మూర్ఖత్వం. మీ మనవరాలు మూర్ఖత్వం అంటుందేంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు భైరవి? మూర్ఖత్వం మాది కాదు. తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నా నీది మూర్ఖత్వం. నానమ్మ, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా? ఈ సృష్టిలో కొన్ని లక్షల జీవరాశులున్నాయి. వాటిలో పాములనేవి కూడా ఒక జాతికి చెందిన జీవులు. విషం కక్కే పాముల్ని దేవతలనుకొని పూజించడం, వాటికి పాలు పోయడం పిచ్చి కాకపోతే మరేంటి? ఈ మూఢనమ్మకాలేంటి నాన్నమ్మ? అన్నపూర్ణమ్మ గారు, ఊరి పెద్దయిన నీ కొడుకేమో ఆ గుడి తలుపులు తెరవద్దు అంటాడు. పౌర్ణమి రోజు ఎవరూ బయటికి రావద్దు అని చెప్తుంటాడు. నువ్వేమో ఆ పుట్టకి ఈ లింగానికి పూజలు చేస్తావు. ఇప్పుడు నీ మనవరాలొచ్చింది. పుట్టలో పాలు పోయకూడదు, దేవుళ్ళు దేవతలు లేరని చెప్తుంది.
ఏంటి మీరు చేస్తున్న పని? మీ కుటుంబంలోని వాళ్లే అందరూ ఒకేలా లేరు. మీ అందరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకేలా లేవు. అలాంటప్పుడు ఊరి పెద్దయిన నీ కొడుకు చెప్పే మాటల్ని ఊరందరూ ఎందుకు వినాలి, ఎందుకు పాటించాలి? నీ కొడుకు చెప్పింది వినాలా, నీ మనవరాలు చెప్పింది వినాలా? లేక చెప్పే వాళ్ళకి బుద్ధి లేదనుకోవాలా? ఏంటి నేను అడిగిన దానికి సమాధానం లేదు? నా కొడుకు ఊరి పెద్దగా వాడేం చెప్పినా అది వాడి బాధ్యత. నా మనవరాలు చిన్నది కాబట్టి ఏం మాట్లాడినా అది అమాయకత్వం. బాధ్యతకి అమాయకత్వానికి తేడా తెలుసుకోకుండా మాట్లాడడం సమంజసం కాదని ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. మీ తప్పు చూపించే ఏ విషయం మాట్లాడినా మీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉంటుంది. అది మీ కుటుంబం యొక్క గొప్పతనం.